హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మా హస్బెండ్కి అలాగే మా పిల్లల కోసం నేను ఒక ఈజీ సింపుల్ మెథడ్లో చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. ఓకే అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనకి ముందుగా ఆనియన్స్ అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఖచ్చితంగా ఈ రెసిపీకి సన్నగా కట్ చేసుకోండి. తర్వాత టమాటో చిన్నది తీసుకోండి, మిర్చి, కరివేపాకు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్ 1 స్పూను, గరం మసాలా హాఫ్ టీ స్పూను, 2 బిర్యానీ లీవ్స్ అండి, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ చికెన్ అండి. లెగ్ పీస్ నేను 2 తీసుకున్నా మా పిల్లలకి, అండ్ చికెన్ మా హస్బెండ్కి. నేనైతే తినలేదండి, కార్తీక మాసం కాబట్టి. ఓకేలేండి, ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత చికెన్ వేసుకోండి. చూడండి, ఆయిల్ హీట్గా ఉంది. చికెన్ వేసేసేయండి. వేసేసి క్యాప్ పెట్టేసేయండి. చికెన్లోని వాటర్ అంతా పోయి చికెన్ దగ్గరకు వచ్చే వరకు ఇలానే మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనం చికెన్ ఒకసారి చెక్ చేసి చూద్దామండి. చికెన్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అయిందండి. ఈ చికెన్లో వాటర్ పోయే వరకు మనం కుక్ చేసుకుందామండి. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాం. చెక్ చేద్దామండి. కొంచెం వాటర్ అనేవి మనకి తగ్గాయండి. ఇప్పుడు బిర్యానీ లీవ్స్, సాల్ట్, పసుపు వేసేసి కలిపేద్దామండి. ఈ సాల్ట్ వేయడం వల్ల చికెన్లో ఇంకేమైనా వాటర్ లోపల పీస్లో ఉన్నా కూడా బయటకు వచ్చేసి ఆ మాయిశ్చర్తో చికెన్ అనేది మనకి మంచిగా కుక్ అవుతుందండి. ఓకే అండి, సిమ్లో పెట్టి మనకి కుక్ చేసేయండి. మనకి చికెన్ కుక్ అయిపోతుంది కదా, ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి ఈ చికెన్ అనేది మనకి బ్రౌనిష్ రెడ్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకోండి. మనకు పీస్ అనేది లైట్గా రెడ్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చింది కదండి. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే ఆనియన్స్, టమాటో, మిర్చి మొత్తం ఒకసారి వేసేయండి, పర్లేదండి. మొత్తం ఒకసారి వేసేసి మనకి మధ్యలో వేసేయండి. ఎందుకంటే చికెన్ మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోవాలి మనకి. సో ఇలా వేసేసి మొత్తం ఒక దగ్గర పెట్టేసి క్యాప్ పెట్టి ఈ రెసిపీ మ్యాక్సిమం సిమ్లోనే చేయండి. మనకి పీస్ అన్నీ పట్టి ఫ్రై అయ్యి చాలా బాగా డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైగా చాలా బాగుంటుందండి. డీప్ ఫ్రై కంటే ఎక్కువగా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, సిమ్లో పెట్టి ఆనియన్, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి, టమాటా కూడా. ఈ టైంలో మనం సన్నగా కట్ చేసిన పుదీనా యాడ్ చేయండి. ఈ పుదీనా ఫ్లేవర్ కూడా ఈ చికెన్ ఫ్రైకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. ఓకేనా. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్ వేసేయండి. వేసేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసి చూద్దామండి ఎంతవరకు మనకి మసాలాలు అనేది చికెన్కి పట్టేసాయో. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. చికెన్ కూడా ఫ్రై అయిపోయింది కదా. ఈ టైంలో మనం కారం యాడ్ చేసుకుందామండి. మీరు ఎవరైనా గమనించారండి, నేను ఇంగ్రీడియంట్లో కారం చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఒకసారి కారం మంచిగా పట్టే విధంగా మిక్స్ చేసుకుందాం. సరే, ఇప్పుడు మనం చెక్ చేసుకుందామండి. ఓకే, చికెన్ ఫ్రై అనేది పర్ఫెక్ట్గా అయింది. చూడండి, మనకి మసాలా అంతా పీసెస్కి పట్టి చాలా బాగుందండి. ఇప్పుడు కొత్తిమీర పైనుంచి మనం వేసేద్దామండి. వేసేసి 1 మినిట్ ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్ పట్టే వరకు ఒక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, మన రెసిపీ అయితే సూపర్గా రెడీ అయిందండి. స్టవ్ కట్టేసి మీరు కూడా
ఈ టైంలో ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. రెసిపీ అనేది సర్వ్ చేసి చూపిస్తారండి. ఓకే అండి, మన చికెన్ ఫ్రై రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో ఈ ఫ్రై. ఈసారి మీ ఇంట్లో ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.